శ్రీ గణేశాయ నమః. మీ జీవితంలో అతిపెద్ద సంకటం వచ్చినప్పుడు మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థించినంత మాత్రాన ఆ ఇష్టదైవం ఎనర్జీ మీ వద్దకు వచ్చి మీ యొక్క సంకటాన్ని దూరం చేస్తుంది అని చెప్పడంలో సందేహం అనేది లేదు. అయితే మీ యొక్క ఇష్టదైవాన్ని తెలుసుకోవడం ఎలా అనే విషయాన్ని గనక చూసినట్లయితే మీ యొక్క జాతక చక్రంలో లగ్నం నుంచి 5వ స్థానంలో ఉన్న రాశి మీ యొక్క ఇష్టదైవాన్ని సూచిస్తుంది. జాతక చక్రంలో లగ్నం నుంచి 5వ స్థానంలో మేషరాశి గనక ఉన్నట్లయితే ఆంజనేయ స్వామి మీ యొక్క ఇష్టదైవం అవుతుంది. అదే రకంగా వృషభ రాశి గనక ఉన్నట్లయితే లక్ష్మీమాత, మిథున రాశి గనక ఉన్నట్లయితే శ్రీరామచంద్రమూర్తి, అంతేకాకుండా విష్ణుమూర్తి అవతారాలు మీ యొక్క ఇష్టదైవం అవుతుంది. కర్కాటక రాశి గనక ఉన్నట్లయితే శంకర భగవానుడు, సరస్వతి మాత మీ యొక్క ఇష్టదైవం అవుతుంది. సింహరాశి గనక ఉన్నట్లయితే సూర్యనారాయణ స్వామి మీ యొక్క ఇష్టదైవం అవుతుంది. కన్యా రాశి గనక ఉన్నట్లయితే విష్ణుమూర్తి, కృష్ణ పరమాత్మ మీ యొక్క ఇష్టదైవం అవుతుంది. తులారాశి గనక ఉన్నట్లయితే లక్ష్మీమాత మీ యొక్క ఇష్టదైవం అవుతుంది. వృశ్చిక రాశి గనక ఉన్నట్లయితే కార్తికేయ స్వామి, అదే విధంగా ధనస్సు రాశి మరియు మీనరాశి గనక ఉన్నట్లయితే దత్తాత్రేయ స్వామి వారు, లేకపోతే గురు పరంపరలో ఉన్న దక్షిణామూర్తి మీ యొక్క ఇష్టదైవం అవుతుంది. కుంభ మరియు మీనరాశులు గనక ఉన్నట్లయితే శని భగవానుడు, అంతేకాకుండా ఆంజనేయ స్వామి మీ యొక్క ఇష్టదైవం అవుతుంది. హరే కృష్ణ.